ఈనాడు సిద్ధాంతాలను మర్చిపోయి కేవలం అధికారం కోసమే, అధికారం ఉంటేనే రాజకీయం, 5 సంవత్సరాలు కూడా ప్రతిపక్షంలో ఉండలేమని ఆలోచన చేస్తున్న సందర్భంలో కమ్యూనిస్టులు అంటేనే ప్రతిపక్షం. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తే వాళ్ళు దించడమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేసిన కమ్యూనిస్టు సోదరులు శాశ్వతంగా ప్రజలలో ప్రతిపక్షంలో ఉండడానికి వాళ్ళు ఎన్నోసార్లు ఇష్టపడ్డారు. అధికారంలో ఉంటే పరిమితమైన పనులే చేయొచ్చు, కానీ ప్రతిపక్షంలో ఉంటే ప్రజలు కోరుకున్న ప్రతి పని కోసం కొట్లాడొచ్చు. చాలా వరకు దిగిపోయిన ప్రభుత్వాలు నేను అన్నిటిని గమనించిన, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఏ ప్రభుత్వం దిగిపోయినా దిగిపోవడానికి కారణం కమ్యూనిస్టు సోదరులే అని నేను బలంగా విశ్వసిస్తున్నా. మొన్న దిగిపోయిన ప్రభుత్వంలో కూడా అధికారంలో రావడానికి కమ్యూనిస్టులు పెద్దగా సహకరించరు, కానీ ఉన్నోళ్ళని దించడానికి మాత్రం పూర్తిగా సహకరిస్తారు. మొన్న జరిగిన అధికార బదలాయింపులో కూడా ఉన్నాయనని దించడంలో మా కమ్యూనిస్టు సోదరులు సంపూర్ణంగా సహకరించారు. అందుకే వాళ్ళని సహజ మిత్రులుగా ఆలోచన చేసి ఎమ్మెల్యేగా చట్టసభలలో సమస్యల్ని లేవనెత్తాలని, శాసనమండలిలో సమస్యలని ప్రజల తరఫున ప్రస్తావించాలని, అదేవిధంగా జర్నలిస్టు సమస్యల్ని పరిష్కరించడంలో పెద్దలు శ్రీనివాసరెడ్డి గారిని బాధ్యత ఇచ్చే జర్నలిస్టు మిత్రుల యొక్క సమస్యలు పరిష్కరించడానికి బాధ్యత ఇచ్చినాం. చాలామంది జర్నలిస్టు మిత్రులు నాకున్నారు.